హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోడీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో రిలీజ్ అయిన సందేహం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సందేహం అనగా అనుమానం అనేది మీకు కూడా తెలుసు. ఈ రోజుల్లో ప్రేమానంగానే అందరూ చెప్పేది ఏంటంటే ప్రేమించేది ఒకరిని, పెళ్లి చేసుకునేది ఇంకొకరిని అని అంటారు. ఈ మూవీలో మన హీరోయిన్ కూడా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. అయినప్పటికీ ప్రేమించిన అతని జ్ఞాపకాలతోనే ఉంటుంది. ఇది తెలుసుకున్న తన భర్త ఏం చేశాడు, చివరికి వీళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా, వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ ఏమొచ్చింది, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. వీడియోస్ కి కొంచెం గ్యాప్ వచ్చింది, ఇక మీదట గ్యాప్ లేకుండా చూసుకుంటా. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే శ్వేత వర్మ అనే ఒక పోలీస్ ఆఫీసర్ మూవీలో మన హీరోయిన్ అయినటువంటి శృతి వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్ళి శృతిని ఎంక్వైరీకని ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంది వాళ్ళ టీమ్ తో. హలో మిస్టర్ శృతి, నీకు తెలిసిందేంటో క్లియర్ గా చెప్పేస్తే మీ టైం మా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నువ్వే కదా నీ భర్తని నీ ప్రియుడితో ప్లాన్ చేసి చంపేశావని శ్వేత వర్మ శృతితో అంటే, ఏం మాట్లాడుతున్నారు మేడం, నా భర్తని నేను చంపడం ఏంటి, నాకేం అసలు అర్థం కావట్లేదు, నన్ను వదిలేంటిని ఏడుస్తూ చెప్తుంది ఎమోషనల్. ఇప్పుడు కదా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో శృతి అలాగే హర్ష వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లోకి అడుగు పెడతారు. ఇటు శృతి వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీ, అటు హర్ష వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీ. ఎందుకంటే వీళ్ళది అరేంజ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళ ఇష్టపూర్వకంగానే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. శృతి ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించి ఉంటుంది. ఇప్పుడు అమ్మా నాన్న ఒప్పుకోకపోవడం వల్ల హర్షని పెళ్లి చేసుకుని ఉంటుంది. ఇద్దరు కొత్త ఇంటికి వచ్చేస్తారు, పూజ చేస్తారు, అన్ని బానే ఉంది. నైట్ ఇంకా శోభ్రం వీళ్ళిద్దరికి. హర్ష లోపలికి పాల గ్లాస్ తీసుకెళ్లి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా రోజుల నుంచి నీకు తెలియకుండానే నేను ప్రేమించాను, కాలేజ్ డేస్ లో కూడా వన్ సైడ్ లవ్ నాది, ఫైనలీ మీ అమ్మా నాన్నను ఒప్పించి నిన్ను దక్కించుకున్నాను శృతిని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తే తను మాత్రం నాకు కొంచెం టైం కావాలి, మన మధ్య ఏం జరగాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరికి ఒక బాండ్ క్రియేట్ అవ్వాలి కదా, సో మంచి టైం కోసం మనం వెయిట్ చేద్దాం అని చెప్తుంది. పైకి ఓహో అలాగా సరేలే, ఆ బాండింగ్ ఏదో బిల్డ్ చేసుకుని మనం ఇదంతా చేద్దామని అన్నా కూడా లోపల మాత్రం హర్ష ఏంటిది, దీనికోసం మనం ఇంత కష్టపడి ప్లాన్ చేసి పెళ్లి చేసుకుంటే ఇదేంటి ఇప్పుడు కాదని అంటుందని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హర్షనే లేచి శృతి కోసం కాఫీ ప్రిపేర్ చేసి తన దగ్గరికి ఇచ్చి శృతిని కిస్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు కూడా నో అంటుంది, ఇప్పుడు కాదు ఇంకా కొంచెం టైం కావాలని. అప్పుడే సరిగ్గా శృతి ఫోన్ కి ఆర్య అనే ఒక పర్సన్ నుంచి మెసేజ్ రావడంతో ఎవరి ఆర్య అని అంటే, ఆర్య ఇంతకు ముందు నేను లవ్ చేసిన అబ్బాయి అని శృతి చెప్తుంది హర్షతో. అంతే, అప్పటి నుంచి ఆర్య ఎవరు, ఎందుకని ఆర్య ఇప్పుడు మెసేజ్ చేస్తున్నాడు పెళ్ళైనా కూడా, ఇంకా ఆర్య నంబర్ ని బ్లాక్ చేయకుండా శృతి ఎందుకు పెట్టుకుంటుంది, ఇంకా ఆర్యని శృతి మర్చిపోలేదా అని ఎన్నో క్వశ్చన్స్ బ్రెయిన్ లో రైజ్ అవుతూ ఉంటాయి హర్షకి. తర్వాత హర్ష తన ఫ్యామిలీ ఫ్రెండ్ డాక్టర్ సూర్యకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి, ఈ విధంగా శృతికి నాకు పెళ్ళైనా కూడా మా మధ్య ఇంకా ఏం జరగలేదురా, తను ఏం అడిగినా కూడా ఇంకా కొంచెం టైం కావాలంటుంది, తను ఇంకా ఆర్య అనే పర్సన్ తో చాట్ చేస్తుంది, అడిగితే నేను ఇంతకు ముందు ప్రేమించిన అబ్బాయి అని చెప్పింది, నాకు ఎందుకో కంగారుగా ఉందిరా, ఏం చేయమంటావు అని సూర్య అని అడిగితే సూర్య అని చెప్పాడంటే హర్షకి, ఓ బాబు ఆగ్రా రే, ఈ రోజుల్లో ఇదంతా కామన్ రా, నువ్వే యాక్సెప్ట్ చేయాలి, అయినా పెళ్లి నీతోనే కదా జరిగింది, ఆ అమ్మాయి నీతోనే కలిసి ఉంటుంది, కొంచెం టైం పడుతుంది అంతే, వెయిట్ చేయరా అని చెప్తాడు సరైన మూమెంట్ కోసం. ఆ తర్వాత హర్ష సూర్యతో కలిసి కొన్ని రోజులు అలాగే ఉంటాడు. హర్ష టైం దొరికినప్పుడల్లా శృతికి దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నా కూడా తనని టచ్ చేయనివ్వట్లేదు శృతి. తనదైతే ఒకటే డైలాగ్, ఇంకొంచెం టైం కావాలనే. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువవుతుంది, ఇంకో పక్క లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి. సో దీంతో హర్ష వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్ వెళ్ళి మీరు మార్కెట్ లో ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకురండి అని చెప్తే, హర్ష అండ్ శృతి వీళ్ళిద్దరు కలిసి సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకుంటుంటే అక్కడ ఆర్య కనిపించే శృతితో, ఏం శృతి నన్నే మర్చిపోయావా, అయినా అలా ఎలా మర్చిపోతావే, నాకు నీకు మధ్య ఎన్ని జరిగింది, పేరుకే హస్బెండ్ వాడు గానీ మిగతాదంతా నేనే కదా, లాస్ట్ లో మొత్తం నాదే కదా నువ్వని తనని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదంతా హర్ష చూసి ఆర్యని ఏదైనా అందామని ప్రయత్నిస్తుంటే శృతి సైలెంట్ గా ఉండడంతో ఇప్పుడు ఆర్యని ఏమైనా అంటే తను బ్యాడ్ అవుతాడేమో అని ఏం మాట్లాడు. ఆర్య ఇంకా అక్కడ నుంచి వెళ్తూ, బాస్ నువ్వు చాలా లక్కీ బాస్, మన ఇద్దరం ఒకే పోలికలతో ఉన్నాం ఇంచుమించు, అందుకనేమో నిన్ను సెలెక్ట్ చేసుకుంది, నేను శృతిని జస్ట్ మిస్ అయిపోయాను, ఇలాంటి అందమైన అమ్మాయిని అస్సలు వదులుకోకూడదు ఎవ్వరు, ఎన్నెన్నో కలలు కన్నాను ఈ అందాన్ని చూసని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన ఇద్దరిది ఒకే అపార్ట్మెంట్ కదా, అక్కడ మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఆర్య శృతి అండ్ హర్షతో పాటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూడా శృతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు
రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎలా కలిసి ఉండేవాళ్ళు, ఏమేం చేసుకున్నారో ఇదంతా ఇప్పుడు హర్ష దగ్గర చెప్తుంటే హర్షకు ఒక పక్క కోపం వస్తూ ఉంటుంది. ఆర్య అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హర్ష శృతితో ఎవడు వాడంటే నీకు ఇంకా ఇష్టమా అంటే, నేను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీకు మాత్రమే సొంతం, వాడిపై నాకు ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉండబోవు కూడా, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తుంది శృతి హర్షతో. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే పక్క అపార్ట్మెంటే కాబట్టి శృతితో ఆర్య కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో నుంచి కొన్ని వస్తువులు ఇచ్చి ఒక థ్రెడ్ కట్టి అందులో నుంచి పంపిస్తూ ఉంటాడు. ఇదంతా చూసి హర్షకి మళ్ళీ కోపం వచ్చి తన డాక్టర్ ఫ్రెండ్ సూర్యకి ఫోన్ చేసి చెప్తే, రే ఇదంతా కామన్ రా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, బ్రెయిన్ లో ఉన్న వాళ్ళని మనం ఎలాగో తీయలే, అయినా ఇష్టం వేరు, లవ్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు, రిలేషన్షిప్ వేరు, వీటికి చాలా గ్యాప్ ఉంటుంది, వీటిని నువ్వు అర్థం చేసుకోవాలి. జనరేషన్ మారింది, వాడి గురించి నువ్వేం కంగారు పడకు, మనం లేనప్పుడు బాడీ గార్డ్ గా ఒకడు ఉండాలి కదా, అది వాడే అనుకో, వాడి వల్ల శృతికి ఏం ఇబ్బంది రాదు అని చెప్తే, హర్ష నాకెందుకో వాళ్ళిద్దరిని చూస్తుంటే భయం వేస్తుందిరా అని చెప్పి ఇంటికి వెళ్తే ఇంట్లో బ్రేకింగ్ న్యూస్, భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది అని. ఇది చూస్తున్న హర్షకి ఇంకా భయం వేసి ఛానల్ మార్చుకున్న అదే న్యూస్ చూస్తూ ఉంటే శృతి ఏంటి నువ్వు ఇలాంటి న్యూస్ చూస్తున్నావు అని అతనితో అంటుంది. మరి పెళ్ళైపోయిన తర్వాత కూడా ఇంకా ప్రియుడితో మాట్లాడడం ఏంటి అని అంటే, అందరూ అలాగే ఉండరు, అయినా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది, మన మధ్య ఆర్య డిస్కషన్ వద్దు, వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని మళ్ళీ చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆర్య ఇంట్లోకి వచ్చి శృతితో అలాగే బిహేవ్ చేస్తే ఇది చూసిన హర్ష నేనంటే ఏమో ఇంకా టైం కావాలి అని అంటావు, ఇప్పుడే తేలిపోవాలి, నీకు నేను ఇష్టమా వాడిష్టమా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు హర్ష, నువ్వు నా భర్తవి, నేను మొత్తం నీకే సొంతం, వాడు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని అంటుంది. దాంతో హర్ష మళ్ళీ తన డాక్టర్ ఫ్రెండ్ సూర్యకు ఫోన్ చేసి, రే ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పరా అని అంటే, ఒక పని చేయరా, నువ్వు ఏదో పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు, నువ్వు లేకుండా నువ్వే ప్లాన్ చేసి వాళ్ళిద్దరూ కలిసేటట్టు చేయి, కొంత టైం స్పెండ్ చేసేటట్టు, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా తేడా నువ్వు గమనిస్తే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని అంటే, హర్ష శృతి దగ్గరికి వెళ్ళి నేను బెంగళూరుకి వెళ్తున్నాను అర్జెంట్ పని మీద, ఆఫీస్ వర్క్ మీద, ఏదైనా అవసరం వస్తే నీ ఫ్రెండ్ ఆర్య హెల్ప్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ హర్ష ఇంట్లో లేదని తెలుసుకొని ఆర్య శృతి వాళ్ళ ఇంటికి వచ్చి శృతితో దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళ లవ్ లో ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ మాట్లాడి మనం ఇప్పుడు కూడా కలిసి ఉండొచ్చు, నేను జస్ట్ నేను టచ్ చేస్తానని తనని టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ శృతి మాత్రం ఇందుకు ఒప్పుకోవట్లేదు, నేను ఒకరికి పెళ్ళాం అయిపోయాను, ఇదంతా చాలా తప్పని చెప్తుంది. బట్ ఆర్య మాత్రం వినిపించుకోకుండా ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆర్య అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత శృతి హర్షకు ఫోన్ చేసి మాట్లాడుతుంది, ఏంటి ఆర్య రాలేదా అని అంటే, వాడి గురించి మాట్లాడొద్దు అని, నాకు చాలా బోర్ కొడుతుందంటే బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళ చేత హర్ష శృతికి కొన్ని గిఫ్ట్స్ పంపిస్తాడు. తర్వాత నెక్స్ట్ డే హర్ష ఇంటికి వచ్చేస్తాడు. హర్ష ఇంటికి రాగానే శృతి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే హర్షకి కోవిడ్ సింటమ్స్ కనిపిస్తాయి. వెంటనే డాక్టర్ సూర్యకి ఫోన్ చేసి, అరే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా, నాకు కోవిడ్ సింటమ్స్ కనిపిస్తున్నాయనంటే, ప్రతి గంటకి సింటమ్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండు, నువ్వు ఎక్కడా బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు, ఇంకో విషయం శృతిని టచ్ చేయొద్దు అని చెప్పి హాట్ వాటర్ తీసుకోమంటాడు. కోవిడ్ సింటమ్స్ ఎక్కువయ్యి ఇంటి లోపల రూమ్ లోనే ఉండిపోతాడు, బయటికి రాకుండా. హర్ష వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసినా కూడా తన పరిస్థితి ఏం బాలేదు, సివియర్ గా అవుతుంది, సింటమ్స్ ఇంకా తగ్గట్లేదు అని చెప్తుంది. ఆ తర్వాత హర్ష డాక్టర్ ఫ్రెండ్ సూర్య వచ్చి తన బ్లడ్ శాంపుల్స్ తీసుకెళ్లి టెస్ట్ చేస్తే తనకి కోవిడ్ పాజిటివ్ వస్తుంది. వెంటనే చికిత్స కోసం హాస్పిటల్ తీసుకెళ్లిపోతారు. హర్ష బెంగళూరులో ఉన్నప్పుడు శృతితో ఆర్య క్లోజ్ అవ్వడానికి వచ్చినప్పుడు తనతో మాట్లాడింటాడు కదా, అప్పుడు శృతి ఆర్యతో ఏం చెప్పిందంటే, ఎవరు ఎన్ని చెప్పినా నువ్వే నా ఫస్ట్ లవ్, ఇంకా నీ మీద నాకు ఫీలింగ్స్ ఉంటాయి, నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను, నా బ్రెయిన్ లో నీ జ్ఞాపకాలు ఉంటాయి, వాటిని నేనేం చేయలేను, కానీ నాకు పెళ్ళైపోయింది, యాక్సెప్ట్ చేసి తీరాలి నేను అతన్ని, నాకు వేరే ఆప్షన్ లేదు, మనం కలవలేమని ఆర్య నాకు నుంచి పంపించేస్తుంది. ఇదంతా తన ట్యాబ్ లో వీడియో రికార్డ్ అయ్యేలా చేసింటాడు హర్ష. ఇది చూసి తన భార్య శృతి ఏ తప్పు చేయలేదు అని సంతోషపడుతూ ఉంటే, ఇంకో పక్క ఇంకా ఆర్య మెమరీస్ తన బ్రెయిన్ లో ఉన్నాయని బాధపడతాడు. ఒక 10 days అలాగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు. శృతి ఏమో వెళ్ళి చూస్తూ వస్తుంటే హఠాత్తుగా అనుకోకుండా ఒకరోజు హాస్పిటల్ నుంచి శృతికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేంటంటే ట్రీట్మెంట్ మధ్యలోనే హర్ష చనిపోయాడు అని. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే హర్ష చనిపోయాడన్న విషయం శృతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తుంది. మొత్తం అందరూ చాలా బాధపడి ఎమోషనల్ అయిపోతారు. హర్ష బాడీకి అంత్యక్రియలు కూడా చేస్తారు.
శృతిని ఎక్కడ బయటికి పంపించకుండా అదే ఇంట్లోనే ఒక 14 days ఉంచుతారు. అయితే సడన్ గా ఒక రోజు రాత్రి హర్ష వాళ్ళ చెల్లి మోక్షకి హర్ష ఫోన్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఇది చూడంగానే మోక్ష భయపడిపోతుంది. ఏంటిది, అన్నయ్య ఫోన్ నుంచి ఫోన్ వచ్చిందా, ఎవరు చేసింటారు, అన్నయ్య ఫోన్ ఎవరి దగ్గర ఉంటుందని తనకేం అర్థం కాదు. వెంటనే వాళ్ళ వదిన శృతికి ఫోన్ చేసి అన్నయ్య ఫోన్ ఎవరి దగ్గర ఉందని అంటే హాస్పిటల్లో ఉంది అని చెప్తుంది. ఇంకా వెంటనే హాస్పిటల్లో డాక్టర్ ఫోన్ చేసి అడిగితే మీ అన్నయ్య ఫోన్ ఇక్కడ లేదు అని డాక్టర్ చెప్తాడు. హాస్పిటల్లోనూ లేదు, వదిన దగ్గర లేదు, మరి ఫోన్ ఎక్కడుంది, ఫోన్ కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, తిరిగి ఫోన్ చేస్తే తీయటం లేదేంటని మోక్ష మెల్లగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే తనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ అన్నయ్య చనిపోలేదు, బ్రతికే ఉన్నాడేమో అన్న ఆలోచనతో కార్తిక్ అనే ఒక హ్యాకర్ ఫోన్ చేసి నాకు కొంచెం డీటెయిల్స్ కావాలి, ఇంతవరకు కరోనాతో చనిపోయిన వాళ్ళ ఏజ్ డీటెయిల్స్ తో పాటు మా అన్న కూడా అందులో ఉన్నాడో లేదో చెక్ చేయమంటే ఇంతవరకు కరోనా వల్ల చనిపోయింది కేవలం 10 or 15 మెంబర్స్ మాత్రమే, అది కూడా 60 to 17 years గ్యాప్ లో ఉన్నారు. రికార్డ్స్ చూస్తే మీ అన్నయ్య ఏజ్ గ్రూప్ లో చనిపోయిన వాళ్ళు ఎవరూ లేదు అని చెప్తాడు. సరే నాకు హెల్ప్ చేస్తావా అని మోక్ష కార్తిక్ తో అంటే కార్తిక్ మరి నాకేమిస్తావని తనతో వీడియో కాల్ మాట్లాడించుకుంటాడు న్యూడ్ గా. ఇంకోవైపు శృతి వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. శృతి నాకు నుంచి వెళ్ళిపోమని, వాళ్ళ వల్లే ఈ రోజు అపార్ట్మెంట్ లో కరోనా వచ్చింది, ఒకటి చనిపోయాడు, మీ వల్ల మాకు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని శృతి ఒక్కతే ఇంట్లో నరకం అనుభవిస్తుంటుంది. ఇంకోవైపు మోక్ష ఏమో అన్నయ్య ఫోన్ నుంచి ఎందుకు ఫోన్ వచ్చింది, అన్నయ్య ఒకవేళ బ్రతికే ఉన్నాడా అన్న క్వశ్చన్స్ తన బ్రెయిన్ లో తిరుగుతూనే ఉంటుంది. అప్పుడే వాళ్ళ వదిన శృతి గురించి ఆలోచించి తన మీద అనుమానపడి కార్తిక్ ఫోన్ చేసి మా వదిన ఫోన్ ని హ్యాక్ చేయాలి అంటే మరి నాకేమిస్తావని మళ్ళీ తనతో కార్తిక్ అతనికి కావాల్సిన పనులు చేయించుకుంటాడు. అండ్ ఇంకోవైపు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళలో కొంతమంది హర్ష కోవిడ్ వల్ల చనిపోలేదంట, తన భార్య ప్రియుడితో కలిసి చంపేసిందంట, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందంట, వాడు రోజు నైట్ టైం లో వచ్చి వెళ్తూ ఉన్నాడంట అని మాట్లాడుకుంటారు. మోక్ష వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నాన్న అన్నయ్య చనిపోలేదు, అన్నయ్య బ్రతికే ఉన్నాడు, నాకెందుకో వదిన శృతి మీదనే అనుమానంగా ఉంది అని అంటే ఏం మాట్లాడుతున్నావురా, చనిపోయిన వాడు ఎలా బ్రతికొస్తాడు, ఫోన్ ఎలా వస్తుందని, తను చనిపోయాడు, ఇది మనం యాక్సెప్ట్ చేయాలి అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య శృతి ఫోన్ ని కార్తిక్ ద్వారా ట్రేస్ చేసి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సెక్యూరిటీ హెల్ప్ తో సీసీ ఫుటేజ్ ని తీసుకొని చూస్తే హర్ష క్వారంటైన్ లో ఉన్నప్పుడు శృతి దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి ముసుగేసుకుని వస్తూ ఉండడం ఆ వీడియోలో చూస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోమంటే అసలు ఎవ్వరు హర్ష అనే పేరు మీద అడ్మిటే అయినరు. దీంతో ఇంకా వీళ్ళకి డౌట్ వచ్చి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. మోక్ష అలాగే వాళ్ళ నాన్న హర్ష అనుమానాస్పదంగా చనిపోయాడని. వెంటనే శ్వేత వర్మ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి శృతిని ఎంక్వైరీకి అని తీసుకెళ్తుంది. శృతి రానని చెప్తున్నా కూడా నేను నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళట్లేదు తల్లి, జస్ట్ ఎంక్వైరీకి అని తీసుకెళ్తున్నాను, సాయంత్రం కల్లా నిన్ను వదిలేస్తానులే, కంగారు పడకని లోపలికి తీసుకెళ్లి చెప్పు నీ భర్త హర్షని ఏం చేశారు, నువ్వు నీ ప్రియుడు ఆర్య ఇద్దరు కలిసే కదా అతన్ని చంపేశారనంటే మేడం ఏం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు, అయినా నన్నెందుకు ఇదంతా అడుగుతున్నారు, నాకేం తెలియదు మేడం, నన్ను వదిలేండి అని ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో శృతితో శ్వేత వర్మ మాట్లాడుతూ ఉంటుంది. కథ మళ్ళీ ప్రెసెంట్ లోకి వచ్చేస్తుంది. పెళ్ళైంది, నీకు హర్షకి ఏం జరగలేదంటగా, బయట అందరూ మాట్లాడుతుంటే విన్నాను, ఇందులో నిజమేంత అని శృతిని అడిగితే మేడం నేనే అతన్ని మా ఇద్దరి మధ్య బాండ్ క్రియేట్ అవ్వనని అవాయిడ్ చేశాను అని చెప్తుంది. దీంతో శ్వేత వర్మ హో అలాగా, మరి డాక్టర్ సూర్యతో నైట్ టైంలో చాట్ హిస్టరీ ఏంటి, నువ్వు సూర్య ఇద్దరు కలిసినే హర్షాన్ని చంపేశారా, చంపితే శవం ఎక్కడ పెట్టారని మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. మేడం నేను అతనితో చాట్ చేయడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, వదిలేయండి మేడం అని శృతి అడుగుతూ ఉంది ఎమోషనల్ అయ్యి. హో అలాగా, మరి సూర్యతో నువ్వు ఎందుకు చాట్ చేసావు, నీ ఫోన్ ని సూర్య ఎందుకు వాడాడు అంటే హర్ష ఇంట్లో ఉన్నప్పుడు చెకప్ కోసం సూర్య వస్తూ ఉన్నాడు, సూర్య ఫ్యామిలీ డాక్టర్, ఫోన్ లో సిగ్నల్స్ లేవని నా ఫోన్ అండ్ ల్యాప్టాప్ యూజ్ చేసుకున్నాడు అని చెప్తుంది. ఆ తర్వాత శ్వేత వర్మకి తెలిసి వచ్చే నిజం ఏంటంటే హర్షని కోవిడ్ వచ్చిందని క్వారంటైన్ కి తీసుకెళ్లిన తర్వాత ఆర్య అక్కడ లేడు, ఆర్య అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది. సో ఇప్పుడు మనకున్న ప్రైమ్ సస్పెక్ట్ సూర్యనే అని తెలిసి డాక్టర్ సూర్యని లోపలికి పిలిచి ఎంక్వైరీ చేస్తే తనేం చెప్తారంటే మేడం నాకేం తెలియదు మేడం, నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ని హాస్పిటల్లో ఉన్నప్పుడు హర్ష డీటెయిల్స్ మొత్తం నేనే శృతికి ఇచ్చేవాడిని, శృతి ల్యాప్టాప్ అండ్ ఫోన్ కూడా నేను వాడాను అని చెప్తాడు. హో అలాగా, మీరిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్సా, ఫ్యామిలీ ప్లాన్ చేయడానికి ఫ్రెండ్స్ అయ్యారా, శృతితో కలిసి ఏం చేయాలనుకున్నావు, శృతి అని నువ్వు ఇద్దరు కలిసే కదా హర్షాన్ని చంపేశారు, బాడీని ఎక్కడ పెట్టారని
సూర్య అని అడిగితే, మేడం ప్లీజ్ మేడం నన్ను ఇబ్బంది పెట్టకండి, నాకేం తెలియదు. తనకి సింటమ్స్ సివియర్ అయిపోయిన తర్వాత నేను అతనితో టచ్ లో లేదు. కిషోర్ వర్మ అనే డాక్టర్ తో అతను కలిసి ఉండేవాడు, అంతకుమించి నాకేం తెలియదు మేడం అని చెప్పి శ్వేతా వర్మతో చెప్తాడు. శ్వేతా వర్మ డాక్టర్ సూర్య ఎందుకో తడబడుతూ చెప్తున్నాడు, తన మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందని అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఈ కేసులో ఇంకో ప్రైమ్ సస్పెక్ట్ ఎవరంటే ఆర్య ఇంతకుముందు శృతిని ప్రేమించాడు. సో శృతిని మళ్ళీ కావాలనుకున్నాడు, అడ్డుగా ఉన్న హర్షని చంపేశాడు. ఇదే జరిగింటుందని ఆ వర్షన్ లో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి హర్ష ఇక్కడ చనిపోయాడు తెలుసా అని అంటే, అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అవును మేడం అతను కోవిడ్ వచ్చే కదా చనిపోయారు అని అంటారు. కోవిడ్ వచ్చి చనిపోలేదు, అతన్ని ఎవరో మర్డర్ చేశారు అని చెప్పి అందరినీ, మీలో ఎవరో ఒకరు ఇది చేసిండొచ్చు, మీకు ఎవరి మీద అనుమానం ఉందని తెలిస్తే ఫస్ట్ నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి అని అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. ఆ తర్వాత అక్కడికి ఆర్య రావడంతో పోలీస్ స్టేషన్ కి రా అని శ్వేతవర్మ ఆర్యని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి, చెప్పరా అసలు హర్షని ఏం చేశారు, శృతి నువ్వు కలిసి అన్యాయంగా హర్షని చంపేశారు కదరా, పాపం అతను ఏం చేశాడు, ఇప్పటికైనా నిజం చెప్పు లేదంటే నీకే ప్రాబ్లం అని. నేను హర్షని చంపడం ఏంటి మేడం, నాకు హర్షకి ఎలాంటి గొడవ లేదు, నేను శృతిని ప్రేమించింది నిజమే, ఇప్పటికీ నేను శృతిని ప్రేమిస్తూ ఉన్నాను, ప్రేమిస్తాను కూడా, నాకు కేవలం శృతిని ప్రేమించడం మాత్రమే తెలుసు, హర్షని చంపాలన్న థాట్ కూడా నా బ్రెయిన్ లో లేదు అని చెప్తాడు. ఆ తర్వాత శ్వేతవర్మ ఈ కేసులో మనం ఎందుకని హర్షని అనుమానించకూడదు, హర్షనే ఇదంతా ప్లాన్ చేసుంటే, ఒకవేళ అతను ఇంకా చనిపోకుండా బ్రతికే ఉండి మనల్ని ఫూల్ చేసుంటే అతని సైడ్ కూడా ఒకసారి ఆలోచించాలని తన బ్యాంక్ స్టేట్మెంట్స్, హాస్పిటల్ బిల్స్, హర్షని ఆ రోజు క్వారంటైన్ తీసుకెళ్లిన అంబులెన్స్ డీటెయిల్స్ ఇదంతా తెలుసుకుంటే తనకు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత డాక్టర్ సూర్యని పిలిపించి, చెప్పు హర్షని ఏం చేశారు, హర్షని ఎందుకు చంపావు అని అంటే, మేడం హర్ష చనిపోలేదు, హర్ష బ్రతికే ఉన్నాడు అంతే, నాకు అంతకుమించి ఏం తెలీదు, హర్ష ఎక్కడున్నాడో కూడా నాకు అతను చెప్పకుండా వెళ్ళిపోయాడు అని డాక్టర్ సూర్య చెప్తాడు. ఇది వినంగానే శ్వేతవర్మ షాక్ అయిపోతుంది. ఏంటి హర్ష బ్రతికే ఉన్నాడా అంటే మనం అనుకున్నది నిజమైంది, హర్ష ఏదో ప్లాన్ చేశాడు, ఏం ప్లాన్ చేశాడో చెప్పమంటే సూర్య ఏం చెప్పడు. హర్ష వాళ్ళ అమ్మా నాన్నేమో శృతి దగ్గర, ఏంటమ్మా పోలీస్ వాళ్ళందరూ నువ్వే నీ ప్రియుడితో కలిసి హర్షని చంపేశారని చెప్తున్నారు, ఇది నిజమేనా అంటే, మావయ్య నేను మీకు మొహం కూడా చూపించలేకపోతున్నాను, నేను మీ కొడుకును చంపలేదు, నేనెందుకు చంపుతానని ఎమోషనల్ అవుతుంది. అండ్ ఇంకో విషయం డాక్టర్ సూర్య శ్వేతవర్మతో ఏం చెప్పింటాడంటే, హర్షనే కావాలనే తన చెల్లి మోక్షకి ఫోన్ చేశాడు, అనుమానం రావాలని హర్షనే ప్లాన్ చేశాడు ఇదంతా అని చెప్తాడు. ఇన్ని రోజులు హర్ష నా దగ్గరే ఉన్నాడు మేడం అని. ఆ తర్వాత డాక్టర్ సూర్య వాళ్ళ ఫ్లాట్ లో వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే హర్ష అనే ఒక పర్సన్ అక్కడ ఉన్నాడు అని తెలుసుకుంటారు. అది కూడా ఒక హుడ్డీతో ఫేస్ మొత్తం కవర్ చేసుకుని ఒక దొంగలాగా ఉండేవాడని. ఆ తర్వాత శ్వేతవర్మ హర్ష జీపే, ఫోన్పే, పేటిఎం వీటిని ట్రేస్ చేస్తే ఒక లైవ్ లొకేషన్ చూపిస్తుంది. ఆ లొకేషన్కి వెళ్తే అక్కడ ఆర్య కనిపిస్తాడు. ఆర్య కనిపించగానే ఆర్యనే హర్షని ఏదో చేశాడని మళ్ళీ ఆర్యని తీసుకొచ్చి, హర్ష ఏటీఎం కార్డ్స్, గూగుల్ పే, ఫోన్ పే ఇదంతా నువ్వు వాడావు, ఎందుకని వాడావు, హర్ష ఫోన్ పే వాడాల్సిన అవసరం నీకేమొచ్చింది, ఇంకా తప్పించుకోవడానికి ప్రయత్నించకు, నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి, ఇప్పటికైనా నిజం చెప్పని ఆర్యని అడిగితే అప్పుడు చెప్తాడు ఆర్య అసలు నిజం. అసలు ఇంతకీ ఆర్యనే కాదు హర్ష. యాక్చువల్గా ఏం జరిగింటుందంటే, హర్ష కాలేజ్ డేస్లోనే శృతిని చాలా ఇష్టపడి ఉంటాడు, వన్ సైడ్గా తనంటే చచ్చేంతలా ప్రేమించుంటాడు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి శృతిని పెళ్లి చేసుకుంటే శృతి మనసులో ఇంకా ఎవడో ఆర్య అనే ఒకడు ఉన్నాడని తెలుసుకుని ఆర్య లాగానే తన ఫేస్ సర్జరీ చేసుకుని అతనికి కోవిడ్ వచ్చి చనిపోయినట్టుగా నమ్మించి, సేమ్ హర్ష శృతి కోసం ఆర్య లాగానే ఫేస్ సర్జరీ చేసుకుని శృతికి దగ్గర ఇదంతా ప్లాన్ చేస్తుంటాడు. ఆర్యను కూడా అక్కడ నుంచి పంపించేసి, అసలు నిజం తెలుసుకున్న శ్వేతవర్మ, ప్రేమ కోసం ఇలా కూడా చేస్తారా, ఒకరి మొహాన్ని కూడా మార్చుకుంటారా, నీది ప్యూర్, ఇలాంటి ప్రేమను నేను ఎక్కడా చూడలేదు, ఇదంతా తెలుసుకున్న తర్వాత నాకు నీ మీద జాలేస్తుంది, వెళ్ళరా, వెళ్ళి శృతితో హ్యాపీగా ఉండు, నీ మీద ఎలాంటి కేసు రాకుండా నేను చూసుకుంటాను అని హర్ష కోవిడ్ వచ్చి చనిపోయినట్టుగానే కేసు క్లోజ్ చేస్తుంది. ఆ తర్వాత హర్ష ఆర్యలాగా శృతి దగ్గరికి వెళ్ళి, శృతి జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట నేను నీకుంటాను, నా కోసం నువ్వేం చేయనక్కర్లేదు, జస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయి, నీ భర్త హర్ష చనిపోయాడని నన్ను యాక్సెప్ట్ చేసి నాతో కలిసి ఉండు, నాకు అదే చాలు అని చెప్తాడు. దీంతో శృతి ఏమంటుందంటే, నువ్వు మొహానికి సర్జరీ చేసుకొచ్చి ఆర్యలాగా వస్తే నేను నిన్ను కనిపెట్టలేకపోతాను అనుకున్నావా, ఇలా కూడా ఎవరైనా ప్రేమిస్తారా అని తను కూడా ఎమోషనల్ అయ్యి, నాకు తెలుసు నువ్వు హర్షనే అని ఆర్య
జ్ఞాపకాలు నా బ్రెయిన్లో ఉన్నాయని ఆర్య లాగానే నువ్వు మొహం మార్చుకున్నావు. నీకంటే గొప్ప ప్రేమికుడు ఎవరు ఉన్నారు? నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఇంకెవరిని చేయాలి? ఇంత ప్రేమ నాకే కావాలని ఆర్యని గట్టిగా హగ్ చేసుకుంటుంది, అంటే హర్షని. ఆ తర్వాత హర్ష నలిగే శృతి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ వాళ్ళ పెళ్లి జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. కొద్ది రోజులకి శృతి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. తర్వాత కొద్ది రోజులకి ఆర్య ఈజ్ బ్యాక్. ఆర్య మళ్ళీ తిరిగి వస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది పార్ట్ 2లోనే చూడాలి. పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. మోస్ట్లీ పార్ట్ 2 రాకపోవచ్చు, పార్ట్ 1 పెద్దగా సక్సెస్ కాలేదు కాబట్టి. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనేదాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కన్ఫ్యూజింగ్గా అనిపించింటుంది. ఇంకోసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయ్యేది మూవీ. స్క్రీన్ ప్లేలో ఇంకొంచెం చేంజెస్ చేస్తుంటే ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.